వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని షామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రత్నాలయంకు వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అంటే 33 కోట్ల దేవతలతో సహా సామాన్య ప్రజలు కూడా దర్శించుకునే రోజు అని తెలిపారు. महागद्य अंदर श्रीराम स्वामी महा ओम ताभ्यात्रिवादने नमः मायानुरमाणे नमः गरुडास्कंदमात्रे नमः अनंतशक्ति नमः अनंताक्षराय नमः अनंतचरणाय జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ కూడా రత్నాలయ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి, ఇవాళ జనవరి 10, 2025 సంవత్సరం. ఈ రోజున ముక్కోటి ఏకాదశి మన అదృష్టాన్ని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే 33 కోట్ల మంది దేవతలతో సహా మనం కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఈరోజు మనకు కలిగింది అనమాట. ఇది రత్నాలయ దివ్యక్షేత్రం. దీనికి మరొక పేరు కూడా ఉంది. భక్తులు ఇచ్చింది ఏంటంటే తెలంగాణ తిరుపతి అని భక్తులు పిలుస్తూ ఉంటారు. మేమే ఆశ్చర్యపోతున్నాం. ఏమిటి అలా పిలుస్తున్నారు అంటే, అయ్యా మేము తిరుపతి వెళ్ళలేని పరిస్థితుల్లో మాకు ఈ ఆలయం ఇక్కడ ఏర్పడిందండి. ఈ ఆలయం సుమారు 2022 సంవత్సరంలో దీనికి శంకుస్థాపన జరిగింది. 2003 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన ఇది ప్రతిష్ఠ చేశారు శ్రీమాన్ కొప్పునూరు వెంకటేష్ గారు, రమాదేవి గారి దంపతులు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తిరుమలలో జరిగేటువంటి సేవలు అన్నీ కూడా ఆ విధంగానే జరుగుతూ ఉండాలి. భక్తులకు మాత్రం సులభంగా దర్శనం అవ్వాలి. ఎక్కువ ఖర్చుతో కాకుండా నిరుపేదలకు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకుని హాయిగా ఆనందంగా స్వామిని కనులారా చూస్తూ, ఎవరు బయటకు వెళ్ళిపోండి అని తోసే విధానం కాకుండా చక్కగా స్వామిని కనులారా చూస్తూ తృప్తిగా దర్శనం చేసుకుని ధరించేటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యక్షేత్రమే ఈ రత్నాలయ క్షేత్రం. ఇక్కడ తిరుమలలో జరిగే సేవలు అనగా ఉదయం సుప్రభాత సేవ, సోమాల సేవ, అర్చన, అభిషేకం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి నెలకోసారి వచ్చే శ్రవణ నక్షత్రం నాడు స్వామివారి యొక్క అభిషేకం జరుగుతుంది. సాయంత్రం కళ్యాణం జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా వైష్ణవ సాంప్రదాయమైనటువంటి పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశి నాడు సుమారు 50,000 మంది ప్రజలు వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకొని హాయిగా తనివి తీరా పులకించి మరలా వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు మమ్మల్ని కాపాడు తండ్రి అని భక్తులు స్వామిని కోరుకుంటూ హాయిగా ఆనందంగా వారి స్థానాలు వెళ్ళడం, స్వామివారి యొక్క అనుగ్రహం వారికి లభించడం మనం ఎంతో చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి మీరు కూడా ఎవరైనా చూస్తున్న వాళ్ళు చక్కగా ఈ రత్నాలయానికి ఇచ్చేయండి, స్వామివారికి అనుగ్రహాన్ని పొంది ధరించాలని కోరుతున్నాను. ఈ దేవాలయానికి మన భారతదేశం నుండి చాలా రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఏమి మాట్లాడుతున్నారంటే మీ భాష ఏమిటంటే మాది బెంగాలీ అంటారు. ఓహో మీరు అక్కడి నుంచి వచ్చారంటే అవునండి అని చెప్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక దివ్యమైన కార్యక్రమం ఏంటంటే తులాభార సేవ అని ఉంది. భక్తులు వారి కోరికలు తీర్చడానికి కోసం ఆ ద్రవ్యాన్ని స్వామివారికి తులాభార రూపంలో సమర్పించుకొని వాళ్ళ తాలూకా కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇది భక్తుల వారికి కొంగు బంగారంగా అలరాడుతున్నటువంటి దివ్యమైన క్షేత్రమే ఈ రత్నాలయ క్షేత్రం. మీ అందరూ కూడా వచ్చి ధరించండి, దర్శించండి. జై శ్రీమన్నారాయణ.